సార్ సార్ చెప్పండి దారి బండి చెప్పండి మీకు దయచేసి తప్పండి ఇలా డిస్టర్బ్ చేయకండి ఫస్ట్ దారి బండి ప్లీజ్ చెప్పండి సార్ జరగండి సార్ చెప్పండి సార్ మీరు వెళ్ళండి ఫస్ట్ దారి బండి మేడం మధ్యలో ఇలా నడవకండి సార్ సమాధానం చెప్పట్లేదు సార్ ఆయన ఎలా చెప్పాడు సార్ ప్లీజ్ కాస్త వెయిట్ చేయండి ఏం చేస్తున్నారు కొంచెం అర్థం చేసుకోండి మీరు చదువుకునే వాళ్ళే కదా మౌనంగా ఉంటే ఎలా సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ దయచేసి అందరూ బయటకు వెళ్ళండి మీకు చెప్పేది వినండి చెప్పండి సార్ సార్ దయా సార్ ఏమైంది సార్ దయాకి వీళ్ళందరూ అంటున్నారు నేనే వాడిని సార్ వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు నేను సార్ నాకు తెలియట్లేదు సార్ నేనెప్పుడు దయాని దయా వద్దు అభిజిత్ నువ్విప్పుడు లోపలికి వెళ్ళలేవు నువ్వే దయ్యా ప్రాణాలు తీశావు నిన్ను నేను అరెస్ట్ చేయబోతున్నాను సార్ హత్యకు గురైన వాడి పేరు డీకే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఆయన మేడే ఆయన బాడీని చూసింది దయా మొహం మొత్తం పచ్చడైంది అనేకంగా పాయింట్ బ్లాక్లో పెట్టి ఒక్కసారికి చాలాసార్లు షూట్ చేశాడు సార్ ఈ రూమ్లో థింగ్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి చల్లా చెదురు కాలేదు గొడవ జరిగినట్టు లేదు సార్ ఈ కబోర్డ్ లాకర్ తెరిచింది సార్ థింగ్స్ అన్నీ పెట్టిన చోట అలాగే ఉంది సార్ నాకేమనిపిస్తుందంటే ఇది ఎవరు ముట్టుకోలేదని సార్ డబ్బులు నగలు అన్నీ అలాగే ఉన్నాయి హంతకుడు ఏం కావాలనుకున్నాడో అది మాత్రం తీసుకువెళ్ళాడు సార్ బుల్లెట్
3 బుల్లెట్లు షూట్ అయ్యాయి దయా. సార్ ఫ్రెడీ, సార్ ఇక్కడ ఈ విండో గ్లాసెస్ అంతా తీసి మార్చారు. ఆ హంతకుడు ఇక్కడ నుండే లోపలికి వచ్చాడు సార్. నువ్వు ఒక పని చేయి ఫ్రెడీ, ఫింగర్ ప్రింట్స్ మొత్తం క్యాప్చర్ చేయి. సార్ దయా చెప్పు. సార్ ఒక మొబైల్ ఫోన్ ఉంది. చావడానికి ముందు సంజయ్కి 3 సార్లు ఫోన్ చేశాడు వీడు. సంజయ్, మీకు సంజయ్ని ఎవరన్నా పరిచయం ఉన్నారా? లేదు సార్. నైట్ 1 గంట నుంచి 1 గంటన్నరలోగా ఫోన్ చేశాడు 3 సార్లు. వెంటనే ఆ సంజయ్ డీటెయిల్స్ కలెక్ట్ చేయి. సార్. తర్వాత దయా, అసలు ఈ అభిజిత్ ఎక్కడ మనిషి కనపడలేదే? ఫోన్ చేసి ఇక్కడ రమ్మన్నాను కదా, ఇదే స్పాట్కి. సార్ నేను చెప్పేశాను, ట్రాఫిక్లో ఇరుకుని ఉంటాడు. ట్రాఫిక్లోనా? ఇమ్మీడియట్లీగా వాడు కాల్ చేసి తొందరగా ఈ ప్లేస్కి రమ్మని చెప్పు. సార్ ఏమైంది దయా? అభిజిత్ ఏం చెప్తున్నాడు? ఎక్కడున్నాడు? సార్ వాడికి ఒంట్లో కొంచెం బాగాలేదనుకుంటాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. అక్కడి నుంచి తర్వాత వస్తా అన్నాడు. ఏదైనా ప్రాబ్లమా? నో సార్, ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. అభిజిత్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఒక విధంగా వాడు బిహేవ్ చేస్తున్నాడు. నీకిప్పుడు నా సహాయం అవసరం అవుతుంది కదా? నీకు అరే ఏంటయ్యా నువ్వు ఒక సిఐడి ఆఫీసర్వి. సరేగాని నేను ఈ పని నేను ఇప్పుడు చేయలేను. సరే ఓకే, నీకు సహాయం చేస్తాను. అలాంటప్పుడు నీకెందుకు మిత్రుడిగా ఉంటాను. రా, వెళ్ళి టీ తాగుతావు రా. లేదు మిత్రమా, అది నేను బాగానే ఉన్నాను. ఐ మీన్ ఇలా చూడు చేటన్, ఈ పనుందో చూడు, దీని గురించి ఎవ్వరికీ తెలియకూడదు. అందులోనూ ముఖ్యంగా మా టీంకి తెలియకూడదు. అరే ఏంటయ్యా ఇలా మాట్లాడుతున్నావు? మన మధ్య ఎన్నో రోజుల మిత్రత్వం ఉంది, అంత నమ్మకం లేదా? చెప్పు, పనేంటి? ఒకరిని ఫాలో చేయాలి, క్లోజ్గా అతన్ని వాచ్ చేయాలి. ఈ పనికి నీకు డబ్బు కూడా ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫ్రెండ్షిప్లో డబ్బా? అయితే సరే, నీ ఇష్ట ప్రకారం నువ్వు డబ్బులు ఇవ్వు. సరే, నేను ఎవరిని ఫాలో అవ్వాలి? అభిజిత్, నువ్వు తప్పుడు ఫోటో ఇచ్చినట్టున్నావు. తప్పుడు ఫోటో ఏమీ కాదు. నువ్వు ఆ మనిషినే ఫాలో చేయాలి. అతను ఎక్కడికి వెళుతున్నాడు, ఎవరిని మీట్ అవుతున్నాడు అన్నీ కూడా నాకు తెలిసి తీరాలి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు. ప్లీజ్ ఏ ప్రశ్న అడక్కు.
నేనేం చెప్పాను అది మాత్రం చెయ్యి, ఓకేనా? ఓకే. ఒకవేళ అభిజిత్కి పిచ్చెక్కుండాలి, లేకపోతే ఏదో పెద్దగా గేమ్ ఆడబోతున్నట్టున్నాడు. ఏంటి, రిక్కీని హత్య చేశారా? చావడానికి ముందు డీకే మీకే ఫోన్ చేసి మాట్లాడారు, అది కూడా మిడ్ నైట్. మీరు ఏం మాట్లాడుకున్నారు? నేను చెప్పినందువల్ల వాడు ఒకడిని చూస్తూ ఉన్నాడు. వాడికి ఏదో ఎవిడెన్స్ దొరికినట్టుగా ఉంది, అందుకే కాల్ చేశాడు. గూఢచర్యమా? ఎందుకు? నా బాస్ మంత్రా మేడం కోసం. మందిరానా? ఆవిడే మా బాస్. పేరు పొందిన పేస్ట్రీకి సంబంధించి అది ఢిల్లీ దాంట్లో సంబంధం పడిందని మీకు తెలుసు కదా. హోహోహో. అదే మందిరా కుమార్, మందిరా మేడం. ఆవిడి మీద తన భర్త, తర్వాత అత్తగారు, మామగారు కర్టెంకర్స్ను కూడా మర్డర్ చేసినట్టుగా ఒక అపవాదం ఉంది కదూ? అవును సార్. ఆధారాలు ఏమీ దొరకనందువల్ల మందిరా మేడంని రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లో మందిరా గారి పర్సనల్ అసిస్టెంట్ నిషానా తను ఆత్మహత్య చేసుకుంది. నేనే. ఈ రోజు లేట్ గా వచ్చావు కదా, త్వరగా వెళ్ళు. సంజయ్ సారు నీకోసం ఎదురు చూస్తున్నారు. ఓ గాడ్, సంజయ్ సార్ ఎందుకు ఇంత తొందరగా వచ్చారు? ఆయన వచ్చారు, అతను కోపంగా ఉన్నారు. ఓ గాడ్, నా బ్యాగ్ పట్టుకో, ఇప్పుడే వస్తాను. మే ఐ కమ్ ఇన్ సార్? సారీ 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 సార్, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సారీ సార్. వాట్ ఈస్ దిస్ ఇషానా? ఇదే ఆఫీస్కి వచ్చే టైమా? సార్, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. వాట్ ట్రాఫిక్? ట్రాఫిక్ ప్రతిరోజు ఇదే కథ చెప్తున్నావు. ఈ ఆఫీస్కి అందరూ కరెక్ట్గానే కదా వస్తున్నారు. చెప్పు కుమార్. లేదు లేదు, 30th డిసెంబర్కి ముందు ఏది జరగదు. నీకు తెలుసు కదా 30th డిసెంబర్ మంత్రా మేడం ఈవెంట్ ముంబైలో ఉందని. అంతకు ముందు ఏమైనా సరే మనం మాట్లాడలేం. సరే, ఓకే. ఏమైంది? ఇషానా, అక్కడేం చూస్తున్నావు? తను ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరికీ తెలియలేదు. అది కాదు, మందిరా మేడం డీకేని ఏం పని చేయడం కోసమని ఉద్యోగంలో పెట్టుకున్నారు? తన ప్రాణానికి ఆపదని తెలిసింది. డీకే అది కనిపెట్టడానికే ప్రయత్నిస్తూ ఉండేవాడు. ప్రాణానికి ప్రమాదం అంటే అది ఎవరి వల్ల? యాక్చువల్గా కోర్టు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఎవరో మేడంని బెదిరిస్తూనే ఉన్నారు. ఈ బెదిరించటం అనేది ఫోన్లో తప్ప? అవును, ఫోన్లోనే అన్నౌన్ నెంబర్ నుంచే వచ్చింది. కొన్నిసార్లు టైప్ చేసిన లెటర్స్ గాను వచ్చింది. మేడం మళ్ళీ పోలీస్ విషయంలో ఇరుక్కోవాలని అనుకోలేదు. అందువల్ల డీకేని ఆవిడ హైర్ చేశారు. సో డీకేకి ఏమైనా తెలిసిందా? ఏదో ఒక ఎవిడెన్స్ దొరికింది. దాన్ని వాడు ఒక పెన్ డ్రైవ్లో సేవ్ చేసి ఉంచాడు. అది నాకు ఇవ్వాలని అనుకున్నాడు. దానికోసమే ఢిల్లీ నుంచి ముంబై వచ్చాడు. అప్పుడు డీకే వాళ్ళ ఇంట్లో లాకర్ ఓపెన్లో ఉందే. ఒకవేళ లాకర్లో ఉన్న పెన్ డ్రైవ్ని దొంగిలించుకు వెళ్ళాడా? అలా కూడా ఉండొచ్చు దయా. వాళ్ళ ఇంట్లో మనకు ఒక ల్యాప్టాప్ కూడా దొరికింది సార్.
ఒకవేళ అందులో ఏమైనా ఉండొచ్చు. ఆ, అసలు ఎందుకు ఇలా చేసావు? అంతా నీ కంట్రోల్లోనే ఉంచుకున్నావుగా. తను ఏమనుకుంటోంది? అంతా తన ఇష్టమేనా? అవును, వీళ్ళంతా ఎవరు? సిఐడి. హ? మేము ఒక విచారణ సంజయ్ని మీట్ చేయాలని వచ్చాం. అవును, అసలు మీరిద్దరెవరు? సార్ ఈవిడ సాయిరా, మిస్టర్ కుమార్ ఈమె మంత్రా మేడం కూతురు. ఓ, హలో. తర్వాత ఈయన మ్యామ్ సహోదరి హస్బెండ్ మిస్టర్ షబియన్. మేము మంత్రా మ్యామ్ని టోటల్ ఫ్యామిలీని ఎప్పుడు కలవగలం? ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ప్రాణాలని కాపాడవలసిన బాధ్యత మాకుంది. ఇన్ఫ్యాక్ట్ మంత్రా మ్యామ్, తర్వాత స్టెప్ బ్రదర్ శేఖర్, ఆయన భార్య అమరా అందరూ ఈ రోజు రాత్రి వచ్చేస్తారు. 30th డిసెంబర్ రోజున కుమార్ జ్యువెలర్స్ చారిటీ వెల్ డే, దాంట్లో పాల్గొనడానికి వస్తున్నారు. ఇట్స్ ఓకే, రేపు మార్నింగే మీట్ చేద్దాం. ఆ? అసలు ఏంటిదంతా? సిఐడి వాళ్ళు మన విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. సార్, హలో సార్, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? మర్డర్ ఇన్వెస్టిగేషన్ సార్, ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ డీకేజ్ సార్. ఇప్పుడే చనిపోయారు సార్. ఇది ఆయన కేస్ ఫైల్ సార్. సార్, ఈ ఫొటోస్ వీటన్నిటిలో అతని ఇల్లే కదా? ఉన్న ఇంటి ఫొటోస్లో అన్నీ అతని ఇల్లే కదా? ఈ చోటు నుంచి అతన్ని మర్డర్ చేశారు, నిజమేగా? అలాగే ఈ చోటు నుంచి మర్డర్ జరిగిందా? పంకజ్, ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడే కదా మనం ఈయనకు అన్ని విషయాలు చెప్పింది. అవును సార్, అది ఆయనకి ఇప్పుడు ఒంట్లో బాగాలే కదా, ఇంకా పూర్తిగా సరవలేదు. అభిజిత్, గుడ్ మార్నింగ్ సార్. ఏమైంది? హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళావు? మాయంగా కనపడకుండా పోయావు? అరే అభిజిత్, నీకు ఒంటో బాలేదు కదా, నువ్వు వెళ్ళి డాక్టర్ని కలవచ్చు కదా. అవును సార్, అది వచ్చి గత కొద్ది రోజులుగా హెల్త్ ఒకలా ఉంది సార్. ఇప్పుడు పర్వాలేదు సార్, ఐఎమ్ బెటర్ నౌ. ఓ, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? సార్, అది డీకేకి సంజయ్ పెన్ డ్రైవ్ ఇస్తానని చెప్పాడుగా, మరి అందులో ఉన్న డేటా దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఒక దారి ఉంది సార్. పెన్ డ్రైవ్ ఇంకా మన చేతికి దొరకలేదు కదయ్యా. అటువంటి పరిస్థితిలో డేటాని ఎలా క్యాప్చర్ చేస్తాం? ఉంది సార్, ఒక దారి ఉంది. అదేంటంటే చెప్పు సోలంకి. దయా సార్, సార్, అభిజిత్ సార్ గారి ఒళ్ళు ఇంకా బాగైనట్టుగా లేదు. ఏమిటి సార్, కేసు గురించి డీటెయిల్గా చెప్తున్నాను, కానీ ఆయన దాని గురించి పట్టించుకోలేదు సార్. మళ్ళీ అదే చెప్తున్నారు సార్. ఫ్రెడీ సార్, మంత్రా కేస్ గురించి ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి. న్యూస్ పేపర్స్, టీవీలో ఏమేమి వచ్చాయో అన్నీ. ఇంట్లోకి దూరాడంటే అక్కడ ఒకే ఒక దారి ఉంది, మెయిన్ గేట్. తాళాలు ఎప్పుడు డీకే ఇంకా అతని మెయిడ్ దగ్గర మాత్రమే ఉంటాయి. బాత్రూమ్ కిటికీలు అంటే హంతకుడు
హంతకుడు బాత్రూమ్ విండో గ్లాసును ఓపెన్ చేశాడు, ఇంకా లోపలికి దూరాడు. ఆ తర్వాత అభిజిత్ క్రైమ్ సీన్కి రానేలేదు, కానీ ఇక్కడ బాత్రూమ్ ఫోటో కూడా ఉంది. మరి వీడికి ఈ విషయాలన్నీ ఎలా తెలుసుంటాయి? అభిజిత్ ఏదో దాస్తున్నాడు. ఏమై ఉంటుంది? డీకే కంప్యూటర్ నుంచి ఏ డేటా అయితే డిలీట్ అయిందో తన ఆన్లైన్ అకౌంట్ నుంచి బయటికి తీయొచ్చు. జస్ట్ ఒక్కసారి మాత్రం పాస్వర్డ్ మ్యాచ్ అయితే చాలు. కొద్ది రోజులుగా హెల్త్ ఒకలా ఉంది సార్. ఇప్పుడు పర్వాలేదు సార్, ఐఎమ్ బెటర్ నౌ. సార్ కేసు గురించి అంతా చెప్పేశాం, కానీ అతను దాని గురించి పట్టించుకోలేదు సార్. మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారు సార్. ఎస్ సార్. సార్ పాస్వర్డ్ మ్యాచ్ అయింది. సార్ ఇందులో వీడియోస్ ఉన్నాయి, చెక్ చేద్దాం. సార్ ఇది డీకే కాంపౌండ్ లోపల జరిగే ఫుటేజ్. అంటే దీనికి అర్థం అక్కడ సీసీటీవీ కెమెరా ఉంది. ఉంది కాదు, ఉండేది. మనం అక్కడికి వెళ్లేలోగా ఎవరు వచ్చి దాన్ని అరెస్ట్ సార్ చేశారు. ఎవరు మార్చుంటారు? ఇప్పుడు వీడియో ప్లే చేయి. అదెలా జరుగుంటుంది? డాక్టర్ గారు, మీరు చాలా బాగా క్రాస్ చెక్ చేశారు కదా. ఐ మీన్ గన్ ఇప్పుడు మన దగ్గర లేదు. సో ఏమైనా పొరపాటు లేదు దయ్యా, ఏ తప్పు జరగలేదు. నేను ఒకసారికి 10 సార్లు క్రాస్ చెక్ చేశాను. నేను ఒప్పుకుంటాను మన దగ్గర గన్ లేదు, కానీ ఆ గన్ రికార్డ్స్ ఉన్నాయి కదా. ఏ బుల్లెట్ వల్ల ఆ మరణం ఏర్పడిందో ఆ బుల్లెట్ ఆ గన్లోంచే షూట్ అయ్యింది. బుల్లెట్ ప్యాటర్న్, బుల్లెట్లో ఉన్న గుర్తు, అన్ని విషయాలు దాన్నే నిరూపిస్తున్నాయి. అది అభిజిత్ గన్నే. సార్ బుల్లెట్ అభిజిత్ గన్ నుంచే షూట్ అయింది, కానీ అందుకని వాళ్లే షూట్ చేశారని చెప్పలేం కదా. ఎగ్జాక్ట్లీ సార్. అందుకే ఈ విషయం నేను ఏసీపీ గారితో కూడా చెప్పలేదు, మీ ఇద్దరికి మాత్రమే చెప్పాను. ఎందుకంటే నేను క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. నువ్వు ఈ విషయాన్ని ఏసీపీకి చెప్పలేదా? ఎలా చెప్పగలను సార్? ఆయనతో ఏమని చెప్పమంటారు? అది నాకే కన్ఫ్యూషన్గా ఉంది. నన్ను ఎలా చెప్పమంటారు? అయ్యా, నీకు ఈ విషయం అంగీకారం కాకపోతే మరెందుకు నువ్వు నాకు ఫోన్ చేసి అడిగావు? ఏ గన్లోంచి బుల్లెట్ అయితే వచ్చిందో అది అభిజిత్దే అని నువ్వు నా దగ్గర అడిగావు కదా. మరి ఎందుకు అభిజిత్ మీద నువ్వు అనుమానించావు? అసలు ఆ విషయం ఏంటో చెప్పు. అది ఏమిటంటే సార్, మేము కొంచెం వెనక్కి వెళ్ళు. అభిజిత డీకే ఇంట్లోనా? అంటే అభిజిత్ని నువ్వు కాపాడాలని ట్రై చేస్తున్నావు దయా? ఇలా చూడుదయా, నీకు అభిజిత్కి ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉందో నాకు బాగా తెలుసు. మీ ఫ్రెండ్షిప్ని నేను గౌరవిస్తున్నాను, కానీ మన డ్యూటీ మన బాధ్యత అని వస్తే మన ఫ్రెండ్షిప్ మన బంధాల కన్నా మనకి డ్యూటీయే ముఖ్యమని నీకు తెలుసా తెలీదా? సార్ సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా అభిజిత్ సార్ని అనుమానించడం. ఎవిడెన్స్ చూసాం కదా పూర్వి. అభిజిత్ డీకే ఇంట్లోకి వెళ్ళాడు, అది మనం చూసాం కదా. అభిజిత్ సార్ డీకే ఇంటికి వెళ్ళడం మేము చూసాం, కానీ అతను డీకేని హత్య చేయడం మనం ఎవరం చూడలేదు. సార్ ఇలా కూడా జరుగుండొచ్చు. ఆయన గన్ నుంచి అతన్ని ఎవరైనా చంపుంటారు. అలా కూడా ఉండొచ్చు, ఖచ్చితంగా అవకాశం ఉంది. అభిజిత్ గన్నుతో డీకేని ఎవరైనా చంపుండొచ్చు, కానీ ఆ టైంలో అభిజిత్ గన్ అభిజిత్ దగ్గర ఉండుండకూడదు. మీ దగ్గర ఎవరైనా ఏదైనా చెప్పారా?
నా గన్ను మిస్ అయింది, ఎక్కడా కనిపించట్లేదని మీ దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేశాడా? దీనికి ఎవిడెన్స్ ఉందా? అలా ఏదైనా మీ దగ్గర చెప్తే ఇలాంటి వ్యత్యాసమైన డ్రెస్ వేసుకుని డీకే ఇంట్లోకి వాడు ఎందుకు వెళ్ళాలి? అది కూడా బాత్రూమ్ గ్లాస్ పగలగొట్టి. ఏదైనా చెప్పాడా? సార్, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను అభిజిత్ అడిగి చెప్తాను. కానీ అంతవరకు ప్లీజ్ ఏసీపీ గారితో ఏమీ చెప్పొద్దు. నాకు మీ అందరి పరిస్థితి అర్థమవుతుంది. నాకు కష్టంగానే ఉంది. ప్లీజ్ సార్, ప్లీజ్. సరే, ఓకే. రేపు ఉదయం వరకు దయా, నీకు నేను రేపు ఉదయం వరకు టైం ఇస్తున్నాను. నిజం ఏంటనేది నువ్వు వెతికి కనిపెట్టు. ఒకవేళ నువ్వు కనిపెట్టలేకపోతే నువ్వే వెళ్ళి ఏసీపీకి చెప్పేయి. ఒకవేళ నువ్వు ఏసీపీకి చెప్పలేకపోతే నేనే వెళ్ళి ఏసీపీకి ఈ విషయాన్ని చెప్పేస్తాను. ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. టైం 10:30 అయింది. ఎప్పటిదాకా రాలేదు? రాత్రి అంతా ఇక్కడే వెయిట్ చేస్తాడా ఏంటి? నువ్వు ఇతన్నే ఫాలో అవ్వాలి. వీడెక్కడికి వెళుతున్నాడు, ఎవరిని మీట్ అవుతున్నాడు, ఏం చేస్తున్నాడు, అన్ని విషయాలు నాకు తెలిసి తీరాలి. రాత్రి 10 గంటల నుంచి 6 గంటల వరకు. ఇది అభిజిత్ కదా, వీడికేమైంది? వీడేంటి ఈ గెటప్లో? సార్, ఢిల్లీ నుంచి అందరూ వచ్చేశారు. మంత్రా మ్యామ్, అమారా మంత్రా బ్రదర్ ఇన్ లా కోడలు, ఖైరా మంత్రా స్టెప్ డాటర్, సభి మంత్రా బెనాయ్, శ్రీకాంత్ మంత్రా బావ కొడుకు. రండి మ్యామ్, వీళ్ళే సిఐడి టీం. సారే ఏసీపీ. మంచి పని అయింది, మీరందరూ వచ్చేసారు. ఈ రోజైనా హంతకుణ్ణి కనిపెట్టారా? అరే, మీకు తెలుసుంటుంది కదా, మా పాపులర్ యాన్యువల్ ఈవెంట్ 38 డిసెంబర్ జరగబోతుంది. నేను నమ్ముతున్నాను నా సెక్యూరిటీకి అయినా అన్ని బందోబస్తు చేస్తుంటారు కదా. చూడండి, తప్పుగా తీసుకోకండి, కానీ నేను ఈ ఛాన్స్ని తీసుకోవాలనుకోవట్లేదు. ఇంకా ఈ ఈవెంట్ చాలా ముఖ్యమైన విషయం. కానీ చూడండి, నా ప్రాణాల కంటే ఎక్కువేం కాదు. మీకు పూర్తి నమ్మకం ఉందా? మీ వల్ల నాకు పూర్తి సెక్యూరిటీ ఇస్తారా? ఇంకా డెక్యూ కేసులో ఏ ప్రోగ్రెస్ ఏర్పడింది? ఆ రిజల్ట్స్ అని ఎంతవరకు వెళ్ళింది? ఆ విషయాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు మేడం. తర్వాత మీరు అడిగిన సేఫ్టీ విషయం, మీ సేఫ్టీకి మేము బాధ్యత. హౌ ఇంట్రెస్టింగ్. వదిన గారు, మీకు భయమా? మంత్రా మేడంకు భయమా? ఏ చట్టం కూడా మిమ్మల్ని ఏమి చేయలేకపోయింది కదూ. వీరిని అభినందించాలి, మిమ్మల్ని భయపెట్టారు కదూ.
మీకు వాళ్ళ గురించి తెలుసు కదా, వాళ్ళు ఏమేమి చేస్తారని. మీకు అనిపిస్తుందా నేను నా భర్తని మిగతా వాళ్ళని పంపేశానని? ఇలా చూడండి మేడం, మీరు చెప్పే తప్పుకి మాకు ఎటువంటి సంబంధం లేదు. కోర్టు మిమ్మల్ని విడుదల చేసింది. సో మేము కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి విలువనిస్తాం. మీరు ఒక విషయం మాత్రం చెప్పండి, మీరు ఎవరిని సందేహపడుతున్నారు? మిమ్మల్ని ఎవరు హత్య చేయాలనుకుంటున్నారు? డౌట్గా ఉందా? ఎస్, సందేహమే. లేదు లేదు లేదు, నాకు ఎవరి మీద డౌట్ లేదు. కానీ నాకు ఒకటి బాగా అర్థమవుతుంది. నేను చనిపోయిన తర్వాత వీళ్ళందరూ బాగా సంతోషపడతారని. నన్ను చంపాలనుకునేది కూడా వీళ్ళలో ఒకరున్నారు. కానీ వెరీ ష్యూర్ తేజ ఆత్మహత్యలో ఎవరో ఒకరి వీళ్ళలో ఒకరి సంబంధం ఉందని. ఇప్పుడు మీరే చెప్పండి, ఇలాంటి మంచి ప్రేమ ఆప్యాయతలు స్నేహితులు ఉంటుంటే నాకు విరోధులు ఎవరు ఉంటారు? మామ్ ప్లీజ్, మళ్ళీ మీరు ఎమోషనల్ డ్రామాని మొదలు పెట్టకండి. మిమ్మల్ని చంపాలనుకునే క్రిమినల్ ఇక్కడ లేడు. కరెక్ట్. తనని మాత్రం ఇన్నసెంట్గా అనుకుని మిగతా వాళ్ళని విలన్గా అనుకోవడం అది వదినికి అలవాటే కదా. ఐ స్వేర్ మేడీ, నాకు ఈ కథలో నమ్మకమే లేదు. ఎవరు నిన్ను చంపాలనుకుంటారు? ఇంకా ఎవరి నుంచి బెదిరింపు వస్తుంది? ఆ బెదిరింపు లెటరు ఎక్కడుంది? అవును మేడం, అసలు ఆ లెటర్ ఎక్కడుంది? అది నాకు గుర్తులేదు. అది విసిరేశాను. సి అండ్ నువ్వు ఇదే చెప్తావని నాకు తెలుసు. సో కన్వీనియంట్. చాలా ఆపండి. ఇలా ఒకరి మీద ఒకరు తప్పులు చెప్పుకుంటూ ముందు ఆపండి. ఒక్క విషయాన్ని మాత్రమే బాగా గుర్తుపెట్టుకోండి, మాకు అందరి మీద సందేహం ఉంది. ఎప్పుడు నేను అందరి మీద అని చెప్పానో అప్పుడే మీ అందరి మీద కూడా నా సందేహం ఉంది. తర్వాత ఇంకొక విషయం, నా పర్మిషన్ లేకుండా మీరెవరూ సిటీని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. మీరెవరూ నాకు తెలియకుండా కూడా వెళ్ళటానికి ప్రయత్నించకూడదు. మళ్ళీ మేము మిమ్మల్ని పిలుస్తాం, మీరు ఇప్పుడు వెళ్ళి రావచ్చు. థ్యాంక్ యూ. అది నేనా? ఇలాంటి డ్రెస్ వేసుకుని తిరుగుతున్నానేంటి? ఇలాంటి డ్రెస్సులన్నీ ఆ రోజు మా ఇంట్లో వాషింగ్ మిషన్లో ఉన్నాయి. అలాగే ఈ షూస్ చాలా మురిగ్గా ఉన్నాయి. నేను వేసుకున్నట్టే అనిపించింది, కానీ నాకు గుర్తులేదు ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకున్నానో తెలీదు. నిజంగానే నాకు నా విషయంలో ఈ విధంగా ఎందుకు జరుగుతోంది? ఆ కారులో ఉన్నదెవరు? వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ కారులో ఎవరు? లేదు, నేను చూడలేదు. నువ్వే కదా మాట్లాడుతున్నావు, నీకే తెలియాలి. నువ్వు నన్ను అసలు గుర్తుపట్టలేదు. ఓరే చేతనాయాల, నువ్వు చావాలనుకుంటే ఎక్కడైనా పెద్ద బండి కింద పడి చావచ్చుగా. నీకు చావడానికి నా బండే దొరికిందా? అసలు నువ్వు ఏమంటున్నావు? ఇంకా ఏంటి బట్టలు ఇలా తిరుగుతున్నావు? రేయ్, ఇదేరా నా స్టైలు. ఇదే టోనీ స్టైల్. నువ్వెవరు? నేనెవరా? నన్ను గుర్తుపట్టలేదా? ఈ టోనీ ఎవరు? రే టోనీ నేనేరా, ఇంకెవరు? ఇలా చూడు అభిజిత్, ఇలా చూడు. ఏదైనా కేసు విషయంగా ఇలా చేస్తున్నావంటే నాకు చెప్పు, నువ్వు భయపడద్దు. చైతీరా అభిజిత్ ఎవర్రా? ఏంట్రా కేసు? రే నువ్వు చెప్పే ఏ విషయాలు నా బుర్రకెక్కట్లేదు, అర్థమైందా? నా పేరు టోనీరా, టోనీతో పెట్టుకోకు, అర్థమైందా? పక్కకెళ్ళి నిలబడు, టోనీని వెళ్ళనివ్వు. ఈ అభిజిత్ తనని టోనీ అని ఎందుకు చెప్పుకుంటున్నాడు? టోనీనా? ఎవరు టోనీ? నిజంగా నీకు అసలు ఏది గుర్తులేదా? లేదు.
నాకు ఏది గుర్తులేదు. నేను నిజమే చెప్తున్నాను. అంటే నువ్వు కారులో ఉన్న వ్యక్తులతో నువ్వు మాట్లాడింది, ఆ తర్వాత నువ్వు గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళావు. గెస్ట్ హౌసా? అవును. ఆ తర్వాత కాసేపటికి బయటకు వచ్చావు. నేను ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్ళానా? వెళ్ళాక ఏం చేశాను? నువ్వేదైనా చూసావా? నేనేం చేశాను? నేను ఎలా చూడగలను? నేను బయట ఉన్నాను కదా. ఏంటిది? నాకు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడాలి. అది ఏ చోటు, ఏ గెస్ట్ హౌస్? సార్, రక్తం. అభిజిత్, లేదు, ఇది నేను చెప్పేది కొంచెం విను. ఇక్కడ ఏం జరిగిందని అభిజిత్, ఇక్కడ ఏం జరిగిందో అది నేను చూశాను. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరిచ్చేశారు? నువ్వు వీళ్ళిద్దరిని చంపేశావా? నేనా? అభిజిత్, ఇప్పుడు నేను నిన్నే అడుగుతున్నాను. వీళ్ళని నువ్వే చంపావా? సార్ మీరు ఇప్పుడు అభిజిత్ గారిని దయచేసి తప్పు పట్టకండి. నాకు ఎవరి మీద నింద వేయాల్సిన అవసరం లేదు పూర్వి. నువ్వు చూసావుగా, ఇక్కడ 2 బాడీస్ ఉన్నాయి, అది రక్తపు మడుగులో. సిఐడి ఆఫీసర్ అభిజిత్ శవాల మధ్యలోంచి ఈ బ్యాడ్జ్ని తీస్తూ ఉన్నారు. ఏమిటి అభిజిత్? పోనీ ఇలా చెప్తే కరెక్ట్గా ఉంటుంది. వదిలేసిన ఎవిడెన్స్ని దొంగిలిస్తున్నాడు. నేను నీకు మళ్ళీ చెప్తున్నాను అభిజిత్, నేరస్తుడితో నడుచుకున్నట్టు నేను నీతో నడుచుకోవడం కుదరదు, చెప్తున్నాను. మరి నేనేం చేయను? నన్నేం చెప్పమంటావు? మరి ఇవన్నీ నేనేమీ చేయలేదంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒకవేళ నేను అలా అంటే నాకే తెలియదు ఇవన్నీ నేను చేశానా లేదా అని. ఐ మీన్, నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, కానీ మీకు నా గురించి బాగా తెలుసు కదా. అభిజిత్, నా కళ్ళ ముందు ఉన్న ఎవిడెన్స్ ఉందే, దాన్ని చూసిన తర్వాత నువ్వు చెప్పేది ఏది నేను నమ్మలేను. ఇప్పుడు నా బాధ్యత నేను చెయ్యాలి.